నమస్కారం, వెల్కమ్ టు పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్. నేను మీ ప్రసాద్ అల్లమరాజు. మా ప్రేక్షక మహాశయులందరికీ పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మేము పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే మీరు అందించిన ఈ సపోర్ట్ కానివ్వండి, ప్రేక్షక అభిమానులకు కానివ్వండి, మేము చాలా సంతోషంగా మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. పిఎస్ఆర్ యాపిల్ టీవీ ఛానల్ నుంచి విశేష ఆదరణ పొందిన సందర్భంగా ముందు వినోదాలతో, తర్వాత సాహసోపేతమైనటువంటి మంచి వార్తలతో మీ ముందుకు రావాలన్నదే మా ముఖ్య ఉద్దేశం. వచ్చే నూతన సంవత్సరానికి కొన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. ధన్యవాదాలు. యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్ విశిష్ట నైపుణ్యం గల డాక్టర్ల పర్యవేక్షణలో 20 సంవత్సరాలుగా అందుబాటు ఫీజులు, నమ్మకమైన రిపోర్టులు. యాపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ అత్యాధునిక వైద్య సేవలను అందుబాటు ఫీజుల్లో అందించే వైద్య సంస్థ. పేషెంట్లు తమ డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం ఎంతైతే అవసరం ఉందో అంతే ఫీజు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు చెల్లించే ప్రతి రూపాయికి విలువ ఉంటుంది. అందుకే గత 20 సంవత్సరాలుగా వేలాది మంది మధ్యలో గుర్తింపు పొందింది. డయాగ్నోస్టిక్ టెస్ట్ల కోసం అనవసర ఖర్చులు తగ్గించుకోవాలంటే అడుగు పెట్టండి యాపిల్ డయాగ్నోస్టిక్ మెడికల్ సెంటర్, కుకట్పల్లి, మూసాపేట్, బాచుపల్లి, నల్గొండ మరియు మహబూబ్నగర్. సంప్రదించవలసిన నంబర్లు 9000 97980 8008804014. ఫార్ములా ఏ రేస్ కేసులో ఈడీ ఎంట్రీ ఇవ్వడంతో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఏసీబీ ఇచ్చిన వివరాలతో మనీ లాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ కేటీఆర్ తో పాటు మరో ఇద్దరికి నోటీసులు ఇవ్వనుంది. కాసేపట్లోనే ఈడీ అధికారులు కేటీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు ఇస్తారని తెలుస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం కేటీఆర్, ఐజేఎస్ అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. హైకోర్టులో కేటీఆర్ కు 10 రోజుల రిలీఫ్ దక్కడంతో సంబరాలు చేసుకున్న బీఆర్ఎస్ క్యాడర్ ఈడీ కేసులో కలవరపడుతున్నారు. ఈడీ కేసులోనూ కేటీఆర్ హైకోర్టుకు వెళ్లనున్నారని తెలుస్తోంది.